ఎరా బల్జీగా టీవీలలో పోయి వర్లుతురంట. ఈ ఊర్లో ఉండాలని ఉందా లేదా? సార్ చూడమ్మా, నీ మొగుడు చచ్చిండు, వాళ్ళ చెల్లి చచ్చింది, తప్పే వాళ్ళదైనా అయిపోయింది. ఇప్పుడు జరగాల్సింది చూడు. ఇగో వటు 50,000 అక్కరకు వస్తాయి. వాళ్ళకి ఇవ్వాల్సిన పనిలే, నేనే పట్టుబట్టి ఇప్పిస్తున్నా, చూసుకో. సార్ అట్లా సార్, తీసుకో తీసుకో పర్లే. వస్తా సార్. ఇంకా టీవీలలో ఆ లొల్లి బంద్ చేయర్రి, పోండి. అట్లానే సార్. అరే నడు నడు. ఏమ్రా పొద్దుగానికెళ్ళి చూస్తున్నావు, దొంగలెక్క వెనకెనకే వస్తున్నావు. ఇచ్చిన పైసలు సరిపోలేదు సాలే, ఇంకా కావాలంటే ఆన్ని ఆడుకోవాల్సి ఉండే. రమేష్, 50,000 ఎందుకు ఇచ్చిర్రా? నీ ముఖానికి అదే ఎక్కువ. మా అన్నతోని నీకేం సంబంధం? మా చెల్లి జోలికి వస్తే ఊరుకుంటావా? సంపి బొంద పెడతాం. మా అన్న మీ చెల్లి జోలికా? నువ్వు చూసినావా? కనపడకుండా సీకర్లో చంపిండు కదరా, చేతబడి చేసి. చేతబడా? మీ అన్న లెక్క చేతబడి చేసుడు రాక సీదా పోయి మొగోళ్ళ లెక్క చంపినాం. అయినా అర్ధరాత్రి పూట శ్మశానంలో పనేందిరా మీకు? పిచ్చి నా కొడుకల్లారా. మోహన్ చెప్పండి, నా ముందర చెప్తారా? మీ ఇష్టానికి మానపడం తీస్తారా? మాట చెప్పరా? మా అన్న చేతిపడి చేసిందని చూసినావా? నీకు తెలుసా? చెప్పిరా? అనుమానంతో అనుమానంతో సప్పుడు ఎంతరా?
అనుమానం వచ్చింది కాబట్టి అన్నతోటే వదిలేసిన, లేకపోతే కుటుంబం మొత్తాన్ని కాలబెడుతుండే. ఇక్కడ సైన్ చేయండి. మీకు కేసు వేయడంలో నేను హెల్ప్ చేయగలను, కానీ వాళ్ళకు ఎగనెస్ట్గా వాదించలేను. సారీ అండి. వదినా వదినా జల్దీ రెడీగా వదినా. ఏడికి జంగా కోర్టుకు పోవాలి. కేసు నెంబర్ 2401 జంగ ఎవరు సార్ నేను చెప్పు. మీ లాయర్ ఎవరు? లాయర్ లేరు సార్. ఇదొకటి మధ్యలో. మీరు ఒప్పుకుంటే నేను చెప్పుకుంటా. సరే, ముంగడికి వచ్చి ఇక మార్కులో నిలబడి చెప్పు. సార్ 2012 అనుకుంటా సార్, నెల్లూరు జిల్లాలో ఒక ఆయన్ని ఊరంతా కలిసి పండుడగొట్టి చెట్టు కట్టి కిరసనాయలు పోసి కాలు చంపేసిర్రు. చేతబడి చేస్తుండనే అనుమానంతో కేసు పోలీస్ రికార్డ్స్లో లేదు సార్. గట్లనే 2016లో సార్ గిడనే వరంగల్ పక్కన ఒక కుటుంబం మొత్తాన్ని నాటుసారా పోసి కాల్చి చంపేశారు సార్. మళ్ళదే చేతబడి చేస్తున్నానే అనుమానంతో సార్. అందులో గిద్దిత పిల్లలు కూడా ఉన్నారు సార్.
ఈ కేసు కూడా పోలీస్ రికార్డ్స్లో ఫైల్ కాలేదు సార్. గిసంటి కేసులని ఇప్పుడు మీకు ఇచ్చినా సార్. అసలు ఏం చెప్పాలనుకుంటున్నావా నువ్వు? సార్ గిసుంటిదే మనలో కూడా జరిగింది సార్. రమేష్ గారు వాళ్ళ తమ్ముడు సురేష్ కలిసి మా అన్నని చంపేశారు సార్. చేతిపడి చేస్తుండనే అనుమానంతో. సార్ అసలు అనుమానంతో చంపుడైంది సార్. మా క్లయింట్స్ కి కొమరయ్య అంటే ఎవరో తెలియదు, గసుంటిది అట్లా ఎట్లా చంపుతాడు? ఇది ఫాల్స్ ఎలిగేషన్ అవుతుంది. సార్ ఎట్లయితే సార్ ఫాల్స్ అలిగేషన్ సార్. ఊరంతా తెలుసు సార్ చంపింది ఆడేనని. గంటెందుకు సార్, నాతో ఆడి చెప్పండి సార్ మా అన్నని చంపినా అని. ఏం చెప్తున్నావు? మేమేం చెప్తాం రా మీ అన్నని? అరే రమేష్ నువ్వు చెప్పలే? ఎప్పుడు చెప్పినా ఎప్పుడు చెప్పినా ఏం మాట్లాడుతున్నావు? సార్ నాకు చెప్పింది సార్, ఇప్పుడు అబద్ధాలు ఆడుతుండు. నీ అంతా నువ్వు ఏది పడితే అది పుట్టించుకొని అరుతున్నావు. చూసినట్టు మాట్లాడుతున్నావు. నువ్వు చూసినావా? నేను ఎవరుడేంద్రా? చెప్పింది ఆడే కదా ఆ అడుగు. ఎప్పుడు అరే ఆగరి, ఇదేమైనా కోర్టు అనుకున్నారా ఏమనుకున్నారు? అరే దీని సతాయింపు చంపుతుందిరా నాయన. సుత్తారు పెట్టేదా రే? ఆర్డర్ ఆర్డర్. అరే ఏందిరా మీరు? అరే కూర్చో. ఈ పంచాయతీకి ఇట్లా తేలిదు కానీ ఈ దినం వచ్చే నెల 15 తారీఖు పెట్టుకుందామా? ఉదయం 10 బజాకి వచ్చేయండి ఆ రోజు. పోండి ఇక పోండి. నెక్స్ట్ కేస్ 2501. ఎట్లా చూడకు రే ఒక ఛాయ్ చెప్పురా. కోర్టులో జంగయ్య వాదనను బట్టి కొమరయ్య ఒక్కడే కాదు, అతనిలా చాలా మంది మూఢనమ్మకపు ముసుగుతో చంపబడ్డారని తెలుస్తుంది. సంతోష్, జంగయ్య చెప్పినట్లు మూఢనమ్మకాల పేరుతో ఇంకా వ్యక్తులు చంపడం ఉందంటారా? ఎందుకు లేదండి, అదే కదా జంగయ్య చెప్పాడు. గత 8 ఏళ్లుగా భారతదేశం మొత్తం ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగాయో మెన్షన్ చేశాడు. నాకు తెలిసి జంగయ్య తన కోసం పోరాటం లేదు, మన కోసం పోరాడుతున్నాడు. జంగయ్య చెప్పింది నిజమేరా, మన ఊర్లో కూడా మస్తు జరుగుతుంటాయి కానీ బయటికి రావంతే. మీరు మాట్లాడిన దానికి చాలా మంది జనాలు సపోర్ట్ చేస్తూ ముందుకొస్తున్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? కెమెరాలో చూసి చెప్పండి. సావుకు అర్థం ఉండాలి సార్. అనుమానంతో చంపుడేంది? ఈ మూఢనమ్మకాలు పోవాలి. మనం జరిగినట్టు ఇంకెవరికి జరగద్దు. ఇప్పటికే గిసుంటివి మస్తు జరిగినాయి. ఆ సావులన్నిటికీ సమాధానం కావాలి, న్యాయం కావాలి. కేసు నెంబర్ 2401 వచ్చిరా సార్. ఏం జంగా తిన్నావా? అరే టీవీలలో మస్తు కొడుతున్నావులే. కేసు ఏడా ఆగింది? వాళ్ళిద్దరూ మీ అన్నని చంపిరంటావు గంతేనా? అవు సార్. ఏం రాజేంద్ర రాసేమంటావా? సార్ ఏంది కూర్చున్నావు? అదేందో చూడు. అట్లా ఎట్లా రాస్తారు సార్? మా వాళ్ళకు కుమరయ్య ఎట్లుంటాడో ఏమో తెలియదు. కుమరయ్యని ఎవరు చంపిర్రో ఏమో గాని కవిత చితిలో పడేసిండ్రు. కుమరయ్య చచ్చిపోయినందుకు మాకు మస్తు బాధ అవుతుంది సార్. మా చెల్లె చితిలో పడి చచ్చిపోయినందుకు ఇంకా బాధ అవుతుంది. ఊరంతా చెప్పుకుంటారు కదా అని పుకార్లు నిజాలు కావు. నిజాలకు సాక్ష్యం కావాలి. ఉన్నదా సాక్ష్యం? ఇప్పుడు పాయింట్కి వచ్చినావు. ఏం జంగయ్య సాక్ష్యం ఉందా మళ్ళా? సార్ ఉన్న ఒక్క సాక్షి మల్లన్నే సార్. ఆ గొడవ జరిగిన దానికెళ్ళి ఆడు గాయపోయిండు. మరి భయంతో పోయిండో లేక ఆడ తన పైసలు తీసుకుని పోయిండో అర్థమైతలేదు సార్. అంటే సాక్ష్యం లేదు, కేస్ క్లోజ్, ఖతం, అయిపోయింది. క్లోజా? చెయ్యి, నువ్వే చేసుకోదా. ఇక నేను దిగిడా. సారీ సార్. సార్ నా తన సాక్షులు లేరు కానీ ఒక సాక్ష్యం ఉంది సార్. తెలుసు నీకు తెలవాలి. గది చూసి మీరే చెప్పారు సార్.
చూడమ్మా నీ మొగుడు చచ్చిండు, వాళ్ళ చెల్లి చచ్చింది, తప్పే వాళ్ళదైనా అయిపోయింది ఇప్పుడు. జరగాల్సింది చూడు. ఇగో పట్టు 50,000 అక్కడికి వస్తాయి. వాళ్ళకి ఇయ్యాల్సిన పనిలే, నేనే పట్టుబట్టి ఇప్పిస్తున్నా, చూసుకో. ఏం రాజేంద్ర, ఏంది ఇది? ఏం చెప్తావు? వచ్చింది. అరే ఎవరు తీసిండో ఏం సమజతలేదు. అరే జరవై నువ్వు మాట్లాడిపో. పో మాట్లాడిపో. ఏదో ఒకటి మాట్లాడిపో జర. కూసును పో. ఎవరా అన్నారు? మా వాళ్ళు పైసలు ఇచ్చిన మాట నిజమే. ఆ ఇంటి పెద్ద మంది చచ్చిపోయింది కదా, కొంచెం సాయం ఉన్నట్టు ఉంటుందని జాలిపడి ఇచ్చారు. దానికి మా వాళ్ళే చంపినంటే ఎట్లా? గది కూడా తప్పేనా? గట్లొచ్చినావా? గా పైసలు ఇచ్చిన సంగతి ముంగట చెప్పరు. ముంగట్నే సెటిల్మెంట్ చేసుకుంటారు, ఆ తర్వాత మా తానికి వస్తారు. నువ్వేంద్రబాయ్ వాళ్ళు తన పైసలు తీసుకుంటావు, ఉల్టా మీదకి వెళ్ళి కేసు బీ పెడతావు. ఈ పంచాయతీకి ఇట్లా తేలదు కానీ ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక కమిటీ వేస్తా. ఈ నెల 21వ తేదీకి ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేస్తా. హలో రాజేంద్ర, పరేషాన్ కాకు, కేసు క్లోజ్ చేద్దామా రోజు? పోయిరండి. సరే సార్. ఎస్ మిలాడ్. మరో మలుపు తిరిగిన కొమరయ్య కథ. కొమరయ్య కేసు ఏం జరిగిందో ఆధారాలతో ఒక వారంలోపు నివేదిక ఇవ్వాలని పోలీస్ శాఖ